జై శ్రీరామ్ అండి అందరికీ. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము 63వ సర్గ చెప్పుకుందాము. శ్రీ గణపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 63వ సర్గము. ఈ సర్గలో ఏం చెప్తారు అంటే, విశ్వామిత్రుడు మేనకని చూసి మరులుగొనుట, ఫలితముగా తపస్సు భంగమగుట, అతడు మరలా తీవ్రముగా తపస్సు చేసి మహర్షి యగుట ఇత్యాది విషయాన్ని ప్రస్తావిస్తారండి. సవివరంగా చూద్దాము. 1వ శ్లోకం. పూర్ణే వర్ష సహస్రేతు వ్రత స్నాతం మహామునిం అభ్యాగచ్చన్ సురా సర్వే తపః ఫల చికీర్షవః. 1వ శ్లోకం తాత్పర్యము. విశ్వామిత్రుడు 1000 సంవత్సరముల కాలము తపస్సు నర్చి దీక్షాంత స్నానము చేయగా ఆ మహామునికి తపఫలమును ప్రసాదించుటకై దేవతలందరూ అచటికి విచ్చేసిరి. అతడు 1000 సంవత్సరములు తపస్సు ఆచరించాడనమాట. ఆ తర్వాత దీక్షా స్నానం చేశాక దేవతలందరూ తపఫలం ప్రసాదించడానికి అక్కడికి వచ్చారు. 2-3 శ్లోకాలు. అబ్రవీత్ సుమహాతేజ బ్రహ్మ సురుచిరం వచః ఋషిస్త్వమసి భద్రం తే స్వార్జితైః కర్మభిః శుభైః తమేవ ముక్త్వా దేవేశః త్రిదివం పునరభ్యగాత్ విశ్వామిత్రో మహాతేజ భూయాస్తేపే మహత్తపః. 2-3 శ్లోకాల తాత్పర్యము. పిమ్మట మహా తేజస్వి అయిన బ్రహ్మదేవుడు, ఓ విశ్వామిత్ర, నీకు శుభమగుగాక. నీవు నిష్ఠతో తపఃపరమైన శుభకర్మలను చక్కగా ఆచరించితివి. తత్ప్రభావమున ఋషివి అయితివి. పూర్వము తపస్సు చేసి రాజర్షివి అయితివి. ఇప్పుడు దానికంటేనూ శ్రేష్టమైన ఋషిత్వమును పొందితివి అని నుడివి ఆ పరమేష్టి మరలా తన లోకమునకు వేగెను. అంతట తేజోమూర్తి అయిన విశ్వామిత్రుడు మరల తీవ్రముగా తపమాచరించెను. ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుల వారు ఈసారి ఋషిని చేశారన్నమాట. ఇంతకు ముందు రాజర్షిగా వరమిచ్చారు, ఇప్పుడు ఋషిత్వాన్ని ఇచ్చారు. విశ్వామిత్రుల వారు మళ్ళీ తన తపస్సును కొనసాగించారు, మళ్ళీ తీవ్రంగా చేయడానికి సంకల్పించారు. 4-5 శ్లోకాలు. తతః కాలేన మహతా మేనకా పరమాప్సరాః పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతుం సముపచక్రమే తాం దదర్శ మహాతేజ మేనకాం కుశికాత్మజః రూపేణ ప్రతిమాం తత్ర విద్యుతం జలదే యథా. 4-5 శ్లోకాల తాత్పర్యము. ఓ శ్రీరామ, కొంతకాలమునకు పిమ్మట అప్సరసలలో మేటి అయిన మేనక దేవతలచే పంపబడినదే అచటికి వచ్చి పుష్కర తీర్థములలో జలకములాడసాగెను. మేఘమండలం మధ్య తలుకులీనుచున్న మెరుపు తీగ వలె నిరుపమానమైన రూప సౌందర్యముతో ఒప్పుచున్న మేనకను మహా తేజస్వి అయిన ఆ కౌశికుడు గాంచెను. ఇలా తపస్సు చేస్తున్నప్పుడు ఏం చేశారు అంటే, దేవతలందరూ కూడా మేనకని పంపించారనమాట. ఆయన తపస్సుని భంగం చేయాలి అని చెప్పి. అలా దేవతలు పంపగా మేనక వచ్చి అక్కడ పుష్కర తీర్థములో జలకములాడుతూ ఉన్నప్పుడు ఆమె సౌందర్యంతో ఒప్పుచూ ఉందన్నమాట. అటువంటి మేనకను మహా తేజస్వి అయిన కౌశికుడు చూశాడు. 6-8 శ్లోకాలు. దృష్ట్వా కందర్ప వశగో మునిస్తామిదమబ్రవీత్ అప్సరః స్వాగతం తేస్తు వసచేహ మమాశ్రమే అనుగృహీష్వ భద్రం తే మదనేన సుమోహితం ఇత్యుక్తా సా వరారోహ తత్ర వాసమధాకరోత్ తస్యాం వసంత్యాం వర్షాణి పంచ చ రాఘవ విశ్వామిత్రాశ్రమే రామాం సుఖేన వ్యతిచక్రుముః. 6-8 శ్లోకాల తాత్పర్యము. మేనక లావణ్యమును చూసి మరులుగొన్న విశ్వామిత్రుడు ఆమెతో ఇట్లనెను, ఓ సుందరి, నీకు స్వాగతము. ఈ నా ఆశ్రమమున వసింపుము. కామపరవశుడనైన నన్ను అనుగ్రహింపుము, నీకు మేలగును. అతడిట్లు పలికిన పిమ్మట ఆ శోభనాంగి ఆ ఆశ్రమమున నివసింపసాగెను. ఆమె రాకతో విశ్వామిత్రుని తపస్సు ఉట్టికెక్కెను. ఆ మున్యాశ్రమమునందు మేనక 10 సంవత్సరముల పాటు సుఖముగా గడిపెను.
మేనక యొక్క రూప లావణ్యానికి విశ్వామిత్రుల వారు ఆకర్షితులయ్యి ఆమెను అక్కడే ఉండమన్నారు. అందుకు ఆ మేనక కూడా ఒప్పుకుంది. ఆమె ఉద్దేశం కూడా అది అతని తపస్సును భంగం చేయాలని. ఆయన ఇంద్రియ లోల్యానికి వశుడైపోయాడనమాట. అలా అతని ఆశ్రమమునందు 10,000 సంవత్సరాలు ఉంది. 9వ శ్లోకం. అతకాలే గతే తస్మిన్ విశ్వామిత్రో మహామునిః సవ్రీడ ఇవ సంవృత్తః చింతాశోకపరాయణః. 9వ శ్లోకం తాత్పర్యము. ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట దివ్యాంగన వ్యామోహము వలన తన తపస్సు భంగము కాగా అందులకు విశ్వామిత్రుడు మిక్కిలి సిగ్గుపడి ఎంతో చింతించుచు శోకమునకు లోనయ్యెను. ఇలా కొంతకాలం గడిచిపోయాక అతనికి అర్థమైందనమాట, నా తపస్సు భంగం అయిపోయింది అని చెప్పేసి. అందుకు అతను చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం కోల్పోయాడు కదా, నా తపస్సుకు భంగం కలిగిందే, ఇంత తీవ్రమైన తపస్సు చేస్తుంటే ఇలా అయింది అని చెప్పేసి చింతిస్తున్నాడు. 10, 11 శ్లోకాలు. బుద్ధిర్మునే సముత్పన్న సామర్ష్య రఘునందన సర్వం సురాణాం కర్మైతత్ తపోపహరణం మహత్ అహోరాత్రాపదేశేన గతా సంవత్సరా దశ కామమోహాభిభూతస్య విఘ్నోయం ప్రత్యుపస్థితః. 10, 11 శ్లోకాల తాత్పర్యము. ఓ రఘునందన, అంతట విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై ఇది అంతయును తీవ్రమైన నా తపశ్శక్తిని వమ్ము చేయుటకై దేవతలు పన్నిన పన్నాగము అని తెలుసుకొనెను. కామమోహములకు దాసుడైన నాకు 10 సంవత్సరములు ఒక్క దినము వలె గడిచిపోయినవి. నా తపస్సునకు తీరని విఘ్నము వాటిల్లినది అని వగచెను. విశ్వామిత్రుడికి అర్థమైపోయిందనమాట, ఇదంతా దేవతలు పన్నిన పన్నాగము, అయినా కూడా నేను ఇంద్రియాలకి లొంగిపోయాను, కామమోహాలకి దాసుడినైపోయాను. ఈ 10 సంవత్సరాలు ఒక్క రోజులా గడిచిపోయాయి, నా తపశ్శక్తి అంతా వృధా అయింది అన్నట్లుగా బాధపడ్డారు. 12, 13 శ్లోకాలు. వినిశ్వసన్ మునివరః పశ్చాత్తాపేన దుఃఖితః భీతామప్సరసం దృష్ట్వా వేపంతిం ప్రాంజలిం స్థితాం మేనకాం మధురైర్వాక్యైః విసృజ్య కుశికాత్మజః ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామః. 12, 13 శ్లోకాల తాత్పర్యము. అట్లు మునీశ్వరుడు పశ్చాత్తాపముతో దుఃఖితుడయ్యెను. పిమ్మట అతడు తన ఎదుట భయముతో వణుకుచు అంజలి ఘటించి నిలిచియున్న మేనకను గాంచెను. అప్పుడు అతడు ఆ అప్సరసను మృదు మధుర వచనములతో, ఇందు నీ తప్పేమియూ లేదు, నేనే కామపరతంత్రుడనై ఈ అపరాధమునకు ఒడిగట్టుతిని అని పలికి పంపివేసెను. అనంతరము ఆ కౌశికుడు ఉత్తర దిశయందున్న హిమవత్ పర్వతమునకు వెళ్ళెను. విశ్వామిత్రుల వారికి అర్థమైంది అని చెప్పేసి ఆయనకి కోపం వస్తుంది అని చెప్పేసి మేనక భయపడుతుంది అనమాట. ఎందుకు అంటే ఆయన స్వభావం మనకు అర్థమైంది కదండి. ఆయనకి కోపం వస్తే తన సొంత కుమారుల్ని, వశిష్ఠుని కుమారుల్ని ఎలా శపించాడు మనం చూసాం కదా, అదంతా లోకాలన్నింటికీ తెలుసు. అందుకని మేనక భయంతో వణికిపోతుందన్నమాట. అప్పుడు ఆ విశ్వామిత్ర మహర్షి పశ్చాత్తాపంతో దుఃఖించి ఆ మేనకను, ఇందులో నీ తప్పేమీ లేదు, నేనే ఇంద్రియ నిగ్రహం లేకుండా ప్రవర్తించాను అని చెప్పి ఆమెను పంపివేశాడు. అంటే ఏం శాపం ఇవ్వలేదన్నమాట. ఆ తర్వాత ఆ విశ్వామిత్ర మహర్షి ఉత్తర దిశయందున్న హిమవత్ పర్వతమునకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఈసారి ఇంకా తీవ్రమైన తపస్సు చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. 14వ శ్లోకం. సకృత్వా నైష్టికీం బుద్ధిం జేతు కామో మహాయశాః కౌశికీ తీరమాసాద్య తపస్తేపే సుదారుణం. 14వ శ్లోకం తాత్పర్యము. యశస్వి అయిన ఆ విశ్వామిత్రుడు వ్రత సమాపమున పర్యంతము ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండుటకై జితేంద్రియుడగుటకై కౌశికీ నది తీరమునకు చేరి నిష్ఠతో తీవ్రముగా తపస్సునర్చెను. ఉత్తర దిశకు వెళ్ళి అక్కడ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటానికి, అంటే ఇంద్రియాలను జయించడానికి, మనోవికారములను బలీయమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చలింపకుండా ఉండడానికి తీవ్రమైన తపస్సు
చేయడం ప్రారంభించాడన్నమాట నిష్ఠతో. అది కూడా 15వ శ్లోకం. తస్య వర్ష సహస్రం తు ఘోరం తప ఉపాసతః ఉత్తరే పర్వతే రామాం దేవతానాం అబూద్భయం. 15వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, హిమవత్ పర్వతముపై విశ్వామిత్రుడు ఆ విధముగా ఘోరమైన తపస్సు చేయుచుండగా 1000 సంవత్సరములు గడిచెను. అంతటా ఆ తపస్విని చూసి దేవతలందరూ మిగుల కలత చెందిరి. ఈసారి తీవ్రమైన తపస్సు మళ్ళీ విశ్వామిత్రుల వారు 1000 సంవత్సరములు చేశారు. అతని తపస్సుని చూసి దేవతల్లో కలత మొదలైంది. 16వ శ్లోకం. ఆమంత్రయన్ సమాగమ్య సర్వే సర్షిగణాసురాః మహర్షి శబ్దం లభతాం సాద్వయం కుశికాత్మజః. 16వ శ్లోకం తాత్పర్యము. అప్పుడు దేవతలెల్లరూ ఋషీశ్వరులతో కూడి ఈ కౌశికుడు మహర్షి బిరుదమును పొందుటకు ఎంతో అర్హుడు అని భావించి బ్రహ్మ కడకేగి ఆ విషయమును ఆయనకు నివేదించిరి. దేవతలందరూ కూడా ఋషీశ్వరులతో వెళ్ళి ఈ కౌశికుడికి మహర్షి బిరుదు ఇవ్వటానికి తనకు అర్హత ఉంది అని భావించి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అదే విషయాన్ని ప్రస్తావించారు. 17వ శ్లోకం. దేవతానాం వచ శ్రుత్వా సర్వలోక పితామహః అబ్రవీం మధురం వాక్యం విశ్వామిత్రం తపోదనం. 17వ శ్లోకం తాత్పర్యము. సమస్త లోకములను సృజించువాడైన బ్రహ్మదేవుడు దేవతల వచనములను ఆలకించి తపోధనుడైన విశ్వామిత్రుని ఆశ్రమమునకు విచ్చేసి మృదు మధురముగా ఆయనతో ఇట్లనెను. తర్వాత బ్రహ్మదేవుల వారు విశ్వామిత్రుల వారి దగ్గరికి వచ్చి ఆయనతో ఈ విధంగా పలుకుతున్నారు. 18వ శ్లోకం. మహర్షే స్వాగతం వత్సాం తపసోగ్రేణ తోషితః మహత్వం ఋషి ముఖ్యత్వం దదామి తవ కౌశికాం. 18వ శ్లోకం తాత్పర్యము. నాయన కౌశిక మహర్షి, నీకు స్వాగతము. నీ తీవ్ర తపస్సునకు మెచ్చితిని. నీవు ఋషులలో ముఖ్యుడవు. నీకు మహర్షిత్వమును ప్రసాదించుచున్నాను. నీవు మహర్షివి అయితివి. ఈసారి ఏం వరం ఇచ్చాడండి? మహర్షి అనే వరాన్ని ఇచ్చాడన్నమాట. 19-20 శ్లోకాలు. బ్రహ్మణస్య వచ శ్రుత్వా సర్వలోకేశ్వరస్య న విషన్నో న సంతుష్టో విశ్వామిత్రస్తపోదనః ప్రాంజలి ప్రణతో భూత్వా సర్వలోక పితామహం ప్రత్యువాచ తతో వాచం విశ్వామిత్రో మహామునిః. 19-20 శ్లోకాల తాత్పర్యము. తపస్సంపన్నుడైన ఆ విశ్వామిత్రుడు సర్వలోకేశ్వరుడైన బ్రహ్మదేవుని పలుకులను వినెను. అందులకు అతడు పొంగిపోలేదు, కృంగిపోలేదు. పిమ్మట విశ్వామిత్ర మహర్షి జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మకు అంజలి ఘటించి నమస్కరించి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆయనకు మహర్షిత్వం అనే వరం వచ్చినా కూడా ఆయన పొంగిపోలేదు, నేను ఇంత సాధించాను అని. అలాగే కృంగిపోలేదు, లేదంటే నేను ఇంకా బ్రహ్మర్షి కాలేదే, బ్రహ్మర్షి అనే వరం రాలేదే అని కూడా కృంగిపోలేదు. బ్రహ్మదేవులకు నమస్కరించి ఈ విధంగా పలుకుతున్నారు. 21వ శ్లోకం. మహర్షి శబ్దమతులం స్వార్జితై కర్మభిశుభైః యది మే భగవానాః తతోహం విజితేంద్రియః. 21వ శ్లోకం తాత్పర్యము. ఓ బ్రహ్మదేవ, నేను దీక్షతో చేసిన తపస్సునకు మెచ్చి మీరు నాకు మహర్షిత్వమును అనుగ్రహించితిరి కనుక నేను జితేంద్రియుడైనట్లు తలంతును. ఏమంటున్నారంటే, నా తపస్సుకు మెచ్చి మీరు నాకు మహర్షిత్వాన్ని ప్రసాదించారు, నేను ఇంద్రియాలను గెలిచినట్లే అని అనుకుంటున్నాను అని పలికారు. 22వ శ్లోకం. తమువాచ తతో బ్రహ్మ నా తావత్వం జితేంద్రియః యతస్వముని శార్దూలాం ఇత్యుక్త్వా త్రిదివం గతః. 22వ శ్లోకం తాత్పర్యము. అంతట బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో, ఓ మహర్షి, ఇంత మాత్రమునకే నీవు జితేంద్రియుడవైనట్లు భావింపవలదు, ఇంకనూ ప్రయత్నింపము అని పలికి తన లోకమునకు వెళ్ళెను. బ్రహ్మదేవుల వారు ఏమంటున్నారంటే, విశ్వామిత్ర మహర్షి, ఈ మాత్రానికే అంటే మహర్షి అయితేనే, మహర్షిత్వం వస్తేనే ఇంద్రియాలను గెలిచినట్లు కాదు, నువ్వు ఇంకా ప్రయత్నించు, మళ్ళీ తపస్సు చెయ్యి అని చెప్పి తన లోకానికి వెళ్ళారు. ఇప్పుడు విశ్వామిత్రుల వారి ఆశయం ఏంటి అంటే ఇంద్రియాలను గెలవాలి, జితేంద్రియుడు అవ్వాలి. ఎందుకంటే ఇంతకు ముందు మేనక విషయంలో
తపభంగం కలిగింది కదండి, అప్పుడు నిర్ణయించుకున్నాడనమాట. అందుకే అండి, ఇంద్రియాలను నిగ్రహించడమే అన్నింటికన్నా కష్టమైన పని. అదొక్కటి నిగ్రహించి జితేంద్రియులమయ్యాము అంటే మనం కూడా బ్రహ్మర్షులం అయినట్లే. కానీ అది అంత తేలిక కాదు అని ఇన్ని సర్గలు చూశాక మనకు అర్థమవుతుంది కదండి. కానీ ప్రయత్నించాలి. 23, 24 శ్లోకాలు. విప్రస్థితేషు దేవేషు విశ్వామిత్రో మహామునిః ఊర్ధ్వబాహు నిరాలంబో వాయుభక్షస్తపచ్చరన్ ఘర్మే పంచతపా భూత్వా వర్షా స్వాకాశ సంశ్రయః శిశిరే సలిలస్తాయి రాత్ర్యా హాని తపోదనః ఏవం వర్ష సహస్రం హి తపో ఘోరముపాగమత్. 23, 24 శ్లోకాల తాత్పర్యము. దేవతలందరూ వెళ్లిపోయిన పిమ్మట విశ్వామిత్ర మహర్షి ఊర్ధ్వబాహువై ఆలంబనము లేకయే వాయువును మాత్రమే ఆహారముగా గొనుచు తపస్సు చేయసాగెను. ఆ తపస్వి వేసవి కాలమునందు మండు టెండలలో పంచాగ్ని మధ్యమునను అనగా 4 వైపులా అగ్నులను శిరస్సు పై భాగమున సూర్యతపమును భరించుచు వర్షాకాలమున ఎట్టి ఆచ్ఛాదనము లేకుండగను చలికాలమున నీళ్లలో ఉండి రాత్రింబవళ్ళు తపస్సునర్చెను. ఈ విధముగా అతడు 1000 సంవత్సరములు ఘోరమైన తపమును ఆచరించెను. ఈసారి విశ్వామిత్ర మహర్షి ఎంత కఠినమైన తపస్సు చేశాడో చూడండి. పంచాగ్నుల మధ్యలో వేసవి కాలంలో మండు టెండలో ఎటువంటి నీడ కూడా లేకుండా ఆ ఎండలోనే తపస్సు చేశాడు. ఆహారం స్వీకరించకుండా కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ, చలికాలంలో మనం నీళ్లు పట్టుకున్నాలంటేనే భయపడుతుంటాం కదండి, అట్లాంటిది చలికాలంలో ఆయన నీళ్లలో ఉండి రాత్రింబవళ్ళు తపస్సు చేశాడు. వర్షాకాలంలో అలా తడుస్తూనే ఉన్నాడు. అలా తీవ్రమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 25వ శ్లోకం. తస్మిన్ సంతప్యమానేతు విశ్వామిత్రే మహామునౌ సంభ్రమస్సు మహానాసీత్ సురాణం వాసవస్య చాం. 25వ శ్లోకం తాత్పర్యము. విశ్వామిత్ర మహాముని కఠోర నియమములతో అట్లు కొనసాగించుచున్న తపస్సును చూసి ఇంద్రాది దేవతలు మిక్కిలి భయాందోళనకు లోనైరి. ఇంత తీవ్రమైన తపస్సు చేస్తుంటే ఇంద్రాది దేవతలందరూ కూడా భయానికి లోనయ్యారనమాట. ఎందుకంటే ఈయన మా స్వర్గాన్ని అడుగుతాడేమో, మా దేవలోకాన్ని కోరుకుంటాడో, లేకపోతే ఎవరు తపస్సు చేసినా ముందు భయపడేది ఇంద్రాది దేవతలే అండి. ఎందుకంటే వాళ్ళ పదవుల్ని కోరుకుంటారేమో అని చెప్పేసి. ఎందుకంటే రాక్షసులందరూ కూడా అదే కదా చేశారు, ఏవేవో వరాలు కోరుకుంటారు. తర్వాత ఇంద్రలోకం పైన, దేవేంద్రుడి పైన, దేవతల పైన దాడి చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు. మళ్ళీ దేవుళ్ళు యుద్ధం చేసి చరిత్ర అంతా ఇలానే ఉంటుంది కదండి. అందుకని వీళ్ళకి ఆ భయాందోళన మొదలైందనమాట, అతను మళ్ళీ ఏం కోరుకుంటాడు అని చెప్పేసి. 26వ శ్లోకం. రంభామప్సరసం శక్రః సహ సర్వైర్మరుద్గణైః ఉవాచాత్మహితం వాక్యం అహితం కౌశికస్య చాం. 26వ శ్లోకం తాత్పర్యము. అంతట దేవేంద్రుడు రంభ అను అప్సరసను పిలిపించి సకల దేవతల సమక్షమున తమ హితము కొరకును విశ్వామిత్రుని తపస్సును భంగపరచుటకును తగు విధముగా ఆమెతో ఇట్లనెను. ఇంతకు ముందు మేనకను పంపించి తపస్సు భంగం చేశారు కదండి. ఇప్పుడు ఈసారి రంభ అనే అప్సరసను పిలిపించి ఆ విశ్వామిత్రుని తపస్సుని భంగం చేయాలి అని చెప్పేసి ఆమెతో ఈ విధంగా పలుకుతున్నారు. ఎందుకంటే ఇందులో దేవతల హితం ఉంది అని చెప్పేసి, వాళ్ళకి ఎటువంటి ఆపద రాకూడదు అని చెప్పేసి విశ్వామిత్రుల వారి తపస్సుని భంగం చేయాలనుకుంటున్నారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 63తమ సర్గః. ఇదండి 63వ సర్గ. రేపు 64వ సర్గలో కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.